చెట్టు అయితే విరిగిపోయి మొత్తం శివలింగం పైన అయితే పడిపోయింది. చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి కీసరిగుట్ట శివ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, కమాన్. సో మనకి ఆన్ ద వేలో వెళ్తుంటే మనకి నాగదేవత టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని లోపలికైతే వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కోసం అని చెప్పి టికెట్ అయితే ఇస్తారన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళొచ్చు. సో వెళ్తుంటే మనకి ఇక్కడ గోశాల అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ అంటే గోమాత, ఇక్కడ ఫుడ్ కానీ బనానాస్ గాస్ వాళ్ళకి డొనేషన్ అయితే ఇవ్వచ్చు మనము. సో చాలా మంచిది. సో మనం ఇలా ఆన్ ద వేలో వెళ్తుంటే మనకైతే సెంటర్లో మనకి నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. సో రైట్లో వెళ్తే మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ముందు వెళ్తుంటే స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్టెప్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే పేషెంట్స్ కానీ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఈ కార్లో బైక్లో ఈ రూట్లో అయితే వెళ్ళొచ్చు అన్నమాట. పక్కనే ఉంటుంది ఈ రోడ్డు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకి టెంపుల్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. కార్ కానీ బైక్ కానీ ఇక్కడైతే పార్క్ అయితే చేసుకొని మనం వెళ్ళొచ్చు. సో గాయ్స్, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో అయితే. ఫుల్ స్టోరీ ఉంది టెంపుల్కి సంబంధించింది. ఒకే కొండపై వందల శివలింగాలు, స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించిన స్వయంభులింగం. ఈ మిస్టరీ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాను వరల్డ్ వైడ్. ఈరోజు మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక పవర్ఫుల్ శివక్షేత్రం గురించి తెలుసుకుందాం. అదే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉన్న ఈ టెంపుల్కి త్రేతాయుగం నుండి హిస్టరీ ఉందని చెప్తారు. మరి ఈ ప్లేస్ ఎలా ఫేమస్ అయిందో ఇప్పుడు కంప్లీట్గా చూద్దాం. లంకలో రావణాసుని చంపిన తర్వాత శ్రీరాముడు సీత సమితిగా అయోధ్యకి తిరిగి వస్తున్నాడు. కానీ రావణాసుడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు కాబట్టి రాముడికి బ్రహ్మహత్య దోషం వస్తుంది. ఆ దోషం నుండి బయటపడడానికి భారతదేశంలో డిఫరెంట్ ప్లేస్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరాముడు డిసైడ్ అవుతాడు. అలా సెలెక్ట్ చేసిన పవర్ఫుల్ ప్లేసే ఈ కీసరగుట్ట. తర్వాత రాముడు హనుమంతుడిని పిలిచి కాశీ నుండి ఒక పవిత్రమైన శివలింగం తీసుకురా అని చెప్తాడు. హనుమంతుడు వెంటనే వాయువేగంతో కాశీకి బయలుదేరుతాడు. కానీ అక్కడ కరెక్ట్ లింగం సెలెక్ట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇటువైపు రాముడు ఫిక్స్ చేసిన ముహూర్తం ఆల్మోస్ట్ అయిపోతుంది. ముహూర్తం మిస్ అయితే దోషం నివారణ జరగదని రాముడు చాలా టెన్షన్ పడతాడు. అప్పుడు అక్కడ ఒక మిరాకిల్ జరిగింది. సాక్షాత్తు పరమశివుడే అక్కడ స్వయంభు లింగం రూపంలో ప్రత్యక్షమవుతాడు. రాముడు ఆ లింగాన్ని ముహూర్తంలోనే ప్రతిష్ఠిస్తారు. అందుకే ఈ స్వామిని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. కొంచెం సేపు తర్వాత హనుమంతుడు కాశీ నుండి 101 శివలింగాన్ని తీసుకొని కీసరగుట్టకి వస్తాడు. కానీ అప్పటికే ప్రతిష్ఠ కంప్లీట్ అయిపోవడం చూసి హనుమంతుడు చాలా కోపంతో బాధపడతాడు. తను తీసుకొచ్చిన లింగాలకి వాల్యూ లేకుండా పోయిందనుకొని ఆ 101 శివలింగాల్ని గాల్లోకి విసిరేస్తాడు. అవన్నీ కొండ చుట్టుపక్కల పడిపోతాయి. ఈ రోజుకి కూడా కీసరగుట్టలో వందల శివలింగాలు మనకి కనిపిస్తాయి. హనుమంతుడి బాధ చూసిన శ్రీరాముడు ఇకపై ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందు నువ్వు తెచ్చిన లింగాన్ని దర్శించుకున్న తర్వాత నన్ను దర్శిస్తారని వరమిస్తాడు. అలాగే కేసరి పుత్రుడు అయిన హనుమంతుడి పేరు మీదుగా ఈ ప్లేస్ని కేసరిగిరి అని పిలవడం స్టార్ట్ అయింది. తర్వాత అదే కేసరిగుట్టగా మారిపోయింది. ఇంకా హిస్టరీ పరంగా కూడా ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్లో విష్ణుకుందైన రాజుల కాలంకి చెందిన ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కోట గోడలు, ఇటుక కట్టడాలు దొరికాయి. ఇంకా ఇక్కడ తెలంగాణలో దొరికిన ఓల్డెస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ కూడా ఉందని హిస్టోరియన్స్ చెప్తారు. ఈ టెంపుల్లో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఒక్క ప్లేస్లో ఇన్ని శివలింగాలు కనిపించడం చాలా రేర్. మహాశివరాత్రి టైంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఓం నమ శివాయ అనే శివనామంతో మారుమోగిపోతుంది. ఈ టెంపుల్ ఫుల్ అడ్రస్ వచ్చేసి
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, కీసరిగుట్ట, కీసర మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్, తెలంగాణ. సో రూట్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తార్నాక అండ్ మౌలాలి, ఈసీఎల్, నాగారం, దమ్మాయిగూడ, కీసరగుట్ట టెంపుల్. అండ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర దిగితే జస్ట్ 5 minutes డ్రైవ్లో టెంపుల్ రీచ్ అవ్వచ్చు. సో వెహికల్స్ లేని వాళ్ళైతే బస్లో కూడా రావచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి 211 బస్ డైరెక్ట్గా కీసరగుట్ట కొండపైకి వస్తుంది. సో ఇది కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి వారి కంప్లీట్ మిస్టరీ అండ్ హిస్టరీ. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేస్తే సరే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. The cobblestones glisten, the city hums low. A drizzle soft whisper, where do thoughts go? Of peace that feels heaven sent.